ఈరోజు ఒక పేపర్లో పాలమూరుపై నీళ్ళు నీడలని ఇంకా అనేక మీడియా సంస్థలలో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పట్లో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, కేంద్రం నుంచి అనుమతులు రావట్లేదు, సిడబ్ల్యూసి నుంచి కూడా ప్రాజెక్టు ముందుకు పోవడానికి అనుమతులు ఇవ్వట్లేదు, డిపిఆర్ వాపసు వచ్చింది అని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా మహబూబ్నగర్ జిల్లానే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చి తీరుతాం, 12 లక్షల ఎకరాలకు ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి తీరుతామని చెప్పింది. మరి ఈరోజు కట్టిన చెరువు కట్టలు ఉన్నాయి, కట్టిన కట్టలు ఉన్నాయి, తవ్విన కాలువలు ఉన్నాయి, పెట్టిన పంపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 90% పనులు కంప్లీట్ అయి ఉన్నాయి. ఆన్ చేస్తే రిజర్వాయర్ నీళ్ళు నిండి ఉండేటివి, మోటార్లు రెడీ ఉన్నా రిజర్వాయర్లు నింపట్లేదు. కేంద్రం నుంచి అనుమతులు కూడా తీసుకురావాలన్న ప్రయత్నం కూడా లేదు. ప్రయత్నం మొత్తం కూడా కేసులు, జైలు, డైవర్షన్ ఇవి తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదు. రెడీమేడ్గా 90% కంప్లీట్ అయినటువంటివి కాలువలు, తవ్విన కాలువలు ఉన్నాయి, కట్టిన కట్టలు ఉన్నాయి, పెట్టిన మోటార్లు ఉన్నాయి. ఆన్ చేసి దుగ్గిపిచ్చి ట్రయల్ రన్ కూడా చేయించినాం. అసలు ఏమీ జరుగుతుంది, కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు వస్తలేవని కూడా దృష్టి పెట్టట్లేదా, కావాలని చేస్తుండ్రా? పక్కన ప్రభుత్వం ఏమో వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎక్స్ట్రా తెలంగాణ మీద కంప్లైంట్ చేస్తూ ఉంది. కంప్లైంట్ చేసి కృష్ణా ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేసి మితండ వాదనలతో ఇవాళ ఫైల్ డిపిఆర్లు అన్నీ వాపసు వచ్చినాయి. మహబూబ్నగర్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు కేంద్రానికి పంపినటువంటివి మూడు అనుమతులు కూడా వాపసు వచ్చినాయి. కాళేశ్వరం రిజర్వాయర్ ద్వారా, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అదనపు 1 TMC డైలీ మనం తీసుకోవడానికి 3rd TMCకి పర్మిషన్ ఇస్తే, పర్మిషన్ కోరితే అది వాపసు వచ్చింది. వార్దా ప్రాజెక్ట్ తుమ్మిడిహెట్టి దగ్గర అనేక అడ్డంకులు ఉంటే దాన్ని వార్దా ప్రాజెక్ట్ దగ్గర ఇంకొక డిపిఆర్ పంపితే అది వాపసు వచ్చింది. ఇలా వలసల జిల్లా మాది, పేద జిల్లా మాది, మా జిల్లా పేరు చూపించుకొని, మా జిల్లా పేరు చెప్పి ప్రపంచ బ్యాంక్తో అప్పు తెచ్చుకొని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని ఎండబెట్టిండ్రు, ఆంధ్రాని పండబెట్టిండ్రు. పంటలు పండినాయి అక్కడ. ఇక్కడ నీళ్ళు అక్కడ పోయినాయి, అక్కడ పంటలు పండినాయి, ఇక్కడ తాగడానికి నీళ్ళు కష్టమైంది. 14 లక్షల మంది వలసపోయినటువంటి జిల్లా. ఇలా తెలంగాణ రాకముందు ఎన్ని పంటలు పండినాయి, ఎన్ని ఎకరాలు పండినాయి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు పండినాయి చూడండి, లెక్కలు చూడండి. పెండింగ్ ప్రాజెక్టు, రన్నింగ్ ప్రాజెక్టు చేసినాం. ఇలా మేము చేసిన ప్రాజెక్టులు కొంత పెండింగ్ ఉంది. మీరు రన్నింగ్ చేసి రన్నింగ్ ప్రాజెక్టుగా మీ పేరు తెచ్చుకొని మీరే ప్రారంభించండి. మీ హాయంలో ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పుకొని 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్టును దాని మీద వాదన వినిపించకుండా, ప్రయత్నం చేయకుండా పక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో వాళ్ళ ప్రభుత్వం అనుమతులను వాపసు వస్తున్నాయంటే ఎవరు కారణం చెప్పండి?